అయితే సినిమాల్లో హీరోయిన్ కి డాన్సెస్, ఎమోషనల్ సీన్స్, కానీ హీరోకి మాత్రం ఫైట్లు, డాన్సులు, పైగా అనిరుద్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అటు ఫైట్ కి మనం విపరీతమైన పంచులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గట్టిగా కొడతాడు కాబట్టి. మీకు అనిపిస్తుంది అట్లా? బట్ ఈ ఫిలిం లో రెండు పేరుకుమే అంత ఇది ఉండే. మళ్ళీ అంటున్నారంటే ఇమోషన్ మాత్రమే కాదు, మీకు కూడా ఏదో యాక్షన్ సీక్వెన్స్, ఇమోషన్ ఆల్సో లైక్ వెరీ హెవీ, so she has to take that, but I said like love and action, two pillars means love, if her character works and if she does it beautifully only, that will work. Love portion will work. So all because of her. So this film, like we shared the stress equally, I think. And Anirudh garu and me combination kuda super duper hit combination. Yeah, because I don't interfere in the music. He only decides, so it becomes super. బట్ మీకు కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా మ్యూజిక్ గురించి. I just listen, this is okay, super, it will work. That only I am audience only. First audience. అదే బెస్ట్. అదే always best for Anirudh. మీరు మ్యూజిక్ విషయంలో ఆల్రెడీ మీరు సప్త సముద్రాలు దాటే సాంగ్లు మీరే పాడేశారేమో అన్నంత ఫీల్ వచ్చింది మాకు. అవును, అది ద రీజన్ ఫర్ దాట్ ఇస్ బికాస్ we have a beautiful playback singer. Her voice sounds like maybe నా స్పీకింగ్ వాయిస్ లాగా ఉంది, సో దానికోసమే కొంచెం మ్యాచ్ అయింది. So her speaking itself is like singing. No, but yeah, I think it matched because of that reason. She's a beautiful singer. నేను కొంచెం యాక్టింగ్ చేశాను, she provided the vocal. మీరు జీవించారు, యాక్టింగ్ కాదు, మీరు జీవించేశారు అన్నమాట. లైక్ దట్ yeah. Senior most. We are learning. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకా చాలా సాంగ్స్ ఉన్నాయి. I really liked, and sorry if I'm pronouncing this wrong, please చెప్పండి. వైరే నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్తగా. నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. కానీ ఫిల్మ్ లో ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఉన్నదయ్యనద. ఓకే, నాకు ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ సినిమా ట్రైలర్ కూడా మీ వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. నీలాగానే అందరినీ ప్రేమించు, అందరూ నీకు కావాల్సినటువంటి వాళ్ళే, అదే అన్ని మతాలు చెప్తున్నాయి అండ్ అందరు దేవుళ్ళు అదే చెప్తున్నారు, ఆల్ గాడ్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ అని. కానీ మనకు ఒక్కొక్కసారి కొంతమంది మీద కోపం వస్తుంది, సిచ్యువేషన్స్ మీద. విల్ బి యాంగ్రీ సమ్ టైమ్స్ ఈవెన్ దో వి నో వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీబడి అండ్ అంతా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయా? Yeah, everybody faces it, no? Yeah.